ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నయనతార అండ్ ధనుష్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, నయనతార గారు ఇప్పుడు తన బయోగ్రఫీ మీద, తన లైఫ్ మీద, తన ఫిలిమ్స్ మీద నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేయబోతున్నారు 18th నాడు. సో మీరు ఆల్రెడీ వీడియో చూసే టైంకి నాకు తెలిసి ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. అండ్ దానికి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో నయనతార గారు తన మూవీలో ఉన్న ఒక 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నారు. ఆ మూవీ వచ్చేసి నానుమ్ రౌడీ దాన్. ఇది ఒక తమిళ్ మూవీ. ఈ తమిళ్ మూవీ తెలుగులో నేను రౌడీనే అని తెలుగులో డబ్ అయి రిలీజ్ అయింది. ఈ మూవీలో ఉన్న 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు యాక్చువల్లీ ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది ధనుష్, తమిళ్ మూవీ యాక్టర్ ధనుష్. ఎస్ ఫ్రెండ్స్, 3 సెకండ్ల వీడియో వాడుకున్నందుకు ధనుష్ నయనతార గారికి లీగల్ నోటీస్ కోర్టు ద్వారా పంపించారు. 10 కోట్ల నష్టం పేమెంట్ చేయాలని కాపీరైట్ క్లెయిమ్ కింద. సో ఇది చాలా పెద్ద వివాదం జరుగుతుంది ఇప్పుడు. సో నయనతార గారు చాలా హట్ అయ్యారు. తను రిప్లై కింద ఒక 3 పేజీల లెటర్, ఓపెన్ లెటర్ రాసుకుంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో దీనివల్ల పెద్ద దుమారం అని లేపుతుంది మొత్తం తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో తను నయనతార గారు ధనుష్ గురించి మొత్తం తను ఏం ఫీల్ అవుతున్నారు అనేది రాసేశారు. సో అది ఇప్పుడు మీకు నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఓపెన్ లెటర్లో నయనతార గారు రాసుకొని వచ్చింది ఏంటంటే, ధనుష్ మీద నువ్వు మనసులో ఇంత వెంజన్స్ పెట్టుకొని నా మీద, నా పార్ట్నర్ మీద, నా సినిమా మీద ఇదంతా చేస్తున్నావు. ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నా జీవిత ప్రయాణం మీద, నా సినిమాలు, నా ప్రేమ, నా పెళ్ళి, నా శ్రేయోభిలాషుల మీద, అలాగే నా చాలా సినిమాల క్లిప్స్ దీంట్లో పెట్టి తీసాము. ఇవన్నీ నా తీపి గుర్తులు. ఇందులో భాగమే నానుమ్ రౌడీ దాన్ అనే మూవీ. ఈ మూవీ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే చాలా పెద్ద హిట్ అయిన మూవీ. అండ్ ఈ మూవీ గురించి తను ఆల్రెడీ ధనుష్ గారికి ఎన్ఓసి గురించి అప్లై చేసుకున్నారంట. 2 years వెయిట్ చేశారంట తను. అండ్ 2 years వరకు కూడా తనకు అప్రూవల్ రానందుకు తను ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మళ్ళీ రీఎడిట్ చేసి ఈ మూవీలోని క్లిప్స్ తీసేసి పెడదామని డిసైడ్ అయ్యారంట ఇప్పుడు. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ నానుమ్ రౌడీ దాన్ అనే ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అంట. సాంగ్స్ కానివ్వండి, మూవీ కానివ్వండి, ఇప్పటికీ ప్రేక్షకులు చాలా ఆదరిస్తారంట ఈ మూవీని. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒకవేళ ఇది కరెక్టే కావచ్చు, కానీ మారల్ సైడ్లో చూస్తే ఇది చాలా దారుణం అని రాసుకొని వచ్చారు. సో లీగల్ నోటీస్ పంపించారు కాబట్టి యాక్చువల్లీ నయనతార గారికి షాకింగ్ విషయం ఏంటంటే, తనకు ధనుష్ గారు లీగల్ నోటీస్ పంపించడమే ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మీద. తను వాడుకున్నది జస్ట్ ఒక 3 seconds వీడియో క్లిప్సే. అండ్ అది కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్గా నడుస్తున్న క్లిప్సే అవి. దాని మీద 10 కోట్ల రూపాయల నష్టం దావా వేయడం అనేది చాలా దారుణమని, సో దానివల్ల నీ క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు. నువ్వు సినిమాలో నటించే విధంగా దాంట్లో 50% అయినా బయట ఉంటే చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. అండ్ ఇంకా చాలా చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఈ మూవీ తీపి గుర్తులు తనకు చాలా ఉన్నాయని, ఈ మూవీ గురించి మాట్లాడిన మాటలు, ఇంత హారిబుల్ థింగ్స్ అనేది ఇప్పటికీ నేను మర్చిపోలేనని, ఈ మూవీ చాలా పెద్ద హిట్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నీకు చాలా పెద్ద హిట్. ఇప్పటికీ చాలామంది ఈ మూవీని ఇంకా ఆదరిస్తున్నారని, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మాటలు మాట్లాడారు. అండ్ అవి ఇంకా నాకు ఒక మచ్చలాగా ఉండిపోయింది అని, ఈ విధంగా నువ్వు ఎంత ఈగోయిస్టిక్గా ప్రవర్తించావు అనేది ఈ మూవీలో చెప్పుకొచ్చారు ధనుష్ గురించి. అండ్ తను ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయినా తనకు అసలు సంతోషమే లేకుండా పోయింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఫిలింఫేర్ 2016లో తను ప్రవర్తించిన విధానం అనేది అలా ఉందని చెప్పుకొని వచ్చారు ఫ్రెండ్స్. ధనుష్ గారి మీద నువ్వు లీగల్ నోటీస్ పంపించావు, ఓకే, దాని గురించి మేము కూడా న్యాయపరంగానే కొట్లాడతాము, పోరాడతాము. మేబీ నువ్వు ఇది కాపీరైట్ కింద, క్లెయిమ్ కింద నువ్వు గెలవచ్చేమో, కానీ ఒక మారల్ సైడ్ కూడా ఉంటుంది. ఆ దేవుని దగ్గర నువ్వు ఎలా గెలుస్తావు, ఎలా డిఫెండ్ చేసుకుంటావు నిన్ను నువ్వు అనేది దాంట్లో ప్రశ్నించారు ధనుష్ గారిని. అండ్ ఈ విధంగా చాలా చెప్పుకొచ్చారు. తను ఎంత కోపంగా తను వెంజన్స్ తీసుకున్నాడు అనేది ధనుష్ మీద నయనతార గారు ఈ విధంగా 3 పేజీలు రాసుకొచ్చారు ఫ్రెండ్స్. సరే, ఎనీవే తను మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయారు అనేది అర్థమవుతుంది. నిజంగానే 3 సెకండ్ల వీడియో క్లిప్ వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయల నష్టం కాపీరైట్ క్లెయిమ్ కింద వేయడం అనేది నిజంగా చాలా బాధాకరమే. సో వీళ్ళ ఇష్యూ ఎక్కడి వరకు అవుతుంది అనేది చూడాలి ఇప్పుడు. అండ్ ఇద్దరు హీరోయిన్ల ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరోయిన్స్కి సమర్థించుకుంటున్నారు. ఈ ఇష్యూ ఇక్కడనే ఆగిపోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది
యాక్చువల్లీ నయనతార అండ్ ధనుష్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఫ్రెండ్స్ ప్రభాస్ తను ఒక రియల్ ట్రూ పాన్ ఇండియా స్టార్ అనే విషయం మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియో చూడండి. మీకు దీంట్లో ఒక 5 రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో తను నిజంగా రియల్ ట్రూ పాన్ ఇండియా స్టార్ అనేది. సో ఈ వీడియో చూడండి. ఈ వీడియో కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.